నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. నేను సింధు. ఆ నియోజకవర్గంలో వైసీపీ నేతల జాడ కనిపించడం లేదట. గత 5 ఏళ్ల పాలనలో తెగ హడావిడి చేసిన ఇన్ఛార్జితో పాటు ఎమ్మెల్యేగా పోటీ చేసిన నేత కూడా ఇప్పుడు పత్తా లేకుండా పోయారట. దీంతో వైసీపీ క్యాడర్ అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతకు ఆ నియోజకవర్గం ఏంటి, కనిపించని ఆ నేతలు ఎవరు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం ఇది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఉన్నారు. గత వైసీపీ పాలనలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అండదండలతో నియోజకవర్గంలో హడావిడి చేసిన ఆయన ఇప్పుడు కనిపించడం లేదని నందికొట్కూరు పొలిటికల్ సర్కిల్లో జోరుగా చర్చ సాగుతోంది. నందికొట్కూరు నియోజకవర్గంలో యాక్టివ్గా ఉన్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని షాప్ చైర్మన్ పదవి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కట్టబెట్టారు. అయితే ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రమే హడావిడి చేసిన నేత ఇప్పుడు మచ్చుకైనా కనిపించడం లేదన్న చర్చ నియోజకవర్గంలో సాగుతోంది. నందికొట్కూరు నియోజకవర్గ టీడీపీలో 2 వర్గాల మధ్య ఆధిపత్య పోరుతో అభివృద్ధి కుంటుపడుతుందన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఏ అభివృద్ధి కార్యక్రమాలు కూడా పెద్దగా జరగడం లేదట. ప్రతిపక్ష పార్టీగా ప్రశ్నించాల్సిన నేతలు ఎవరు నియోజకవర్గంలో కనిపించడం లేదు. దీంతో ఈ నియోజకవర్గం అభివృద్ధికి దూరమవుతుందని జనం వాపోతున్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ సమావేశంలో 2 నేతల మధ్య ఉన్న విభేదాలతో కౌన్సిల్ సమావేశం రసభాస మారింది. నందికొట్కూరు టౌన్ అభివృద్ధికి ఇక్కడ చేసే తీర్మానాలే చాలా కీలకమని చెప్పాలి. కీలక నిర్ణయాలు తీసుకుని అభివృద్ధి చేయాల్సిన టీడీపీ నాయకులు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు వ్యవహరిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. నందికొట్కూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ సుధీర్ ధారా పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికలప్పుడు తెరమీదికి వచ్చిన సుధీర్ ప్రచారంలో జోరుగా పాల్గొన్నారు. అయితే ఎన్నికల్లో ఓటమి తర్వాత నియోజకవర్గానికి చుట్టంలో వస్తున్నారు తప్ప స్థానికంగా ఉండడం లేదు. కనీసం సమస్యలపై పోరాటం చేయడంలో విఫలమవుతున్నారన్న చర్చ జోరుగా సాగుతోంది. యువనేతగా ఉన్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి నియోజకవర్గంలో కనిపించకపోవడం, ఎమ్మెల్యేగా పోటీ చేసిన అభివృద్ధి కూడా పత్తా లేకుండా పోవడంతో పార్టీ కేడర్ అయోమయంలో పడ్డట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో అరకొరగా అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ జరిగాయి. ప్రభుత్వం మారింది తప్ప ఇక్కడ అభివృద్ధి మాత్రం జరగడం లేదు. తెలుగుదేశం పార్టీలో 2 వర్గాలు ఉండడంతో అభివృద్ధి అనేది ఏమాత్రం కనిపించడం లేదట. ఇప్పటికైనా అధికార పార్టీ నేతలు విభేదాలు వదిలేసి నియోజకవర్గం కోసం పాటుపడాలని జనం కోరుతున్నారు.